చాలా మంచి ఇమ్యూనిటీని పెంచే ప్రోటీన్ పౌడరు. ముందుగా 500 గ్రాముల గోధుమలను తీసుకున్నాను. ఒక గిన్నెలో వేసి శుభ్రంగా వాటర్ వేస్తూ కడగాలి. 2 సార్లు వాటర్ వేస్తూ శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి నానబెట్టాలి. ఒక రోజు పాటు గోధుమలను. ఒక రోజు నానిన తర్వాత కొంచెం లావ్ అయిపోతాయి గోధుమలు. ఇప్పుడు గోధుమల్లో నుండి వాటర్ తీసేయాలి. ఒక పల్చటి క్లాత్ వేసి వాటర్ తీసేస్తున్నాను. పల్చటి క్లాత్ అయితే మంచిగా మొలకలు వస్తాయని నేను పల్చటి క్లాత్ను తీసుకున్నాను. ఈ క్లాత్లో మూట కట్టి 2 రోజులు పక్కన పెట్టాలి. 2 రోజుల తర్వాత ఈ విధంగా అక్కడక్కడ మొలకలు వస్తాయి. మొత్తంగా రావు, అక్కడక్కడ వస్తాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను మొలకెత్తిన గోధుమలను. అలాగే 100 గ్రాముల రోస్టెడ్ పిస్తాను తీసుకున్నాను. 100 గ్రాములు పల్లీలు తీసుకున్నాను. 50 గ్రాములు చక్కెర తీసుకున్నాను. 50 గ్రాములు మిల్క్ పౌడర్ తీసుకున్నాను. 100 గ్రాములు బాదం పప్పును తీసుకున్నాను. గోధుమలు, పల్లీలు, బాదం పప్పును దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కరోనా సీజన్ కదా, ఎవరికైనా ఇమ్యూనిటీ అవసరము. అందుకనే ఈ వీడియో చేసి పెడుతున్నాను. చాలా మంచి బలమైన ఆహారం. పిల్లలు పెద్దలు అనే తేడా ఏమి లేకుండా ఎవరైనా తినొచ్చు. ఈ ప్రోటీన్ పౌడరు 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. రోజుకు 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే మరీ మంచిది. అన్ని విధంగా దోరగా వేయించుకోవాలి. మా సరళ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలను తయారు చేసి చూపిస్తాను. ఈ విధంగా అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. రోస్టెడ్ పిస్తా తీసుకున్నాను కదా, మార్కెట్లో సూపర్ మార్కెట్లలో ఈ విధంగా రోస్టెడ్ అయినవే దొరుకుతాయి. వేయించినవి తీసుకున్నా అని వేయించలేదు. గోధుమలు, పిస్తా, బాదం పప్పు, పల్లీలు, చక్కెర మిక్సీ పడతాను. మిక్సీ పడితే ఈ విధంగా అయినాయి. మిక్సీ పట్టేటప్పుడు ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. కంటిన్యూగా మిక్సీ పడితే ఇవి ఆయిల్ పదార్థాలు కదా, ముద్దగా వస్తాయి. అందుకనే ఆపుకుంటూ పట్టాలి. ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు జల్లిస్తున్నాను. జల్లించేటప్పుడు రవ్వలుగా ఉంటుంది కదా, ఈ రవ్వలను కూడా మళ్ళీ మిక్సీ పట్టుకొని పొడిని కలుపుకోవచ్చు. చాలా మంచి బలమైన ఆహారం. ఎవరైనా తయారు చేసుకొని తినొచ్చు. మనకు బాడీకి మంచి ఇమ్యూనిటీని పెంచుతుంది.
ఎదిగే పిల్లలకి ఇస్తే మరీ మంచిది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మధ్య వయసు వాళ్ళనే తేడా ఏం లేకుండా ఎవరైనా ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. తీసుకున్న పదార్థాలన్నింటినీ ఈ విధంగా జల్లించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, అయినా పర్వాలేదు. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం కదా, జాగ్రత్తగా రెడీ చేసుకోండి. ఈ స్టోర్ చేసుకుంటే మిల్క్ పౌడర్ వేసేస్తున్నాను. ఈ పౌడర్ను స్టోర్ చేసుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. రోజుకు 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. పొడిగానైనా తీసుకోవచ్చు, పాలల్లోనైనా వేసి తీసుకోవచ్చు, వాటర్లో వేసైనా తీసుకోవచ్చు. చాలా మంచి బలాన్నిచ్చే ప్రోటీన్ పౌడరు. ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నాను. ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయింది. పిల్లలు చాక్లెట్ ఫ్లేవర్ కావాలనుకుంటే కోకో పౌడర్ను కలుపుకొని కూడా వాడుకోవచ్చు. మంచి బలాన్నిచ్చే ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయింది. కోకో ఫ్లేవరు, మామూలు ఫ్లేవరు, చాలా మంచి ఆహారం. మీరు కూడా రెడీ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపకంగా మాకు తెలియజేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వంటకాలను తయారు చేసి చూపిస్తాను.